వాళ్ళని పోలీసులు పట్టుకోవాలి, అప్పుడే నాకు గిరాకీ వస్తుంది. గిరాకీ అసలు ఇప్పుడు ఉన్న కేసులకి కోర్టులు కానీ లాయర్లు కానీ జడ్జిలు కానీ సరిపోవట్లేదు. అని లక్షల కొద్దీ కేసులు ఉన్నాయి. పరిష్కరించే న్యాయస్థానాలు కానీ జడ్జిలు కానీ లాయర్లు కానీ తక్కువ ఉన్నారు. ఒక మంచి నాలెడ్జ్ ఉన్న లాయర్కి అసలు పని లేకపోవడం అంటూ లేదు. వాళ్ళు చేయలేనంత పని. ఒక పెద్ద లాయర్ అయితే 10-15 మంది అసిస్టెంట్లు పెట్టుకుని కూడా చేస్తారు. అంటే ఈవిడికి రావట్లేదు, కేసులు ఏవి కూడా రావట్లేదు. ఇప్పుడు లాయర్గా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అని చెప్తుంది కదా, చేస్తూ నాకు మీడియాలో జాబ్ ఇప్పించమని చెప్పి లేసి అడుక్కున్నాను అంది కదా. ఎందుకు అడిగింది? ఒక్క గిరాకీ కూడా రావట్లేదు ఈ లాయర్కి. అర్థమైందా? ప్రార్థన చేయలేము. అందుకని దేవా ఒక 3 days నేను బెయిల్ వర్క్ చేస్తా, ఆ బెయిల్లో నాకు ఏదైనా అమౌంట్ ఇప్పించండి అంటే నేను ఎట్లా పోషించాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు పైనుంచి ఒక మూట పడేమనొచ్చుగా. అసలు ఈ గోలంతా ఆయన డైరెక్ట్గా వస్తుంటే ఈమె కష్టపడి అక్కడికి వెళ్ళి పాటలు పాడి ఇక్కడికి వచ్చి బెయిల్ ఇవన్నీ చేయి. నేను కష్టపడకుండా మరి అడిగేది కూడా కష్టపడకుండా నాకు పని ఇప్పించమనే కదా, నాకు గిరాకీ తగిలించమనే కదా. కానీ ఇప్పుడున్న ఒకే ఒక అవకాశం, ఒక మీడియాలో ఏదైనా వారానికి ఒక రోజు నన్ను మీడియాలోనే పెట్టు. ఎందుకంటే మీడియా అంటే ఒక్క దగ్గర చెప్పేది 1,00,000 మంది వింటారు. ఏం అవకాశం ఇస్తాడో మీడియాలో అయితే ఉండాలి నేను అని ఎందుకు ఉండే ఆశ నాకు. మా కోసమే వచ్చే మీడియాలోకి. ఇప్పుడు మేము చెప్పేది కూడా ఒక్క చోట చెప్తే 1,00,000-2 లక్షల మంది వస్తున్నారు. దేవుడు బలంగా వాడుతున్నాడు ఇప్పుడు నిన్ను. నాకు అట్లా క్లియర్గా అడిగా. అయితే మీడియాలో పనిచేస్తే నాకు ఒక 10,000 ఇప్పించు అని అడిగా. అమ్మో, మొత్తం ప్రైస్ లిస్ట్ కూడా రాసింది. లిస్ట్ కూడా రాసింది. ఎందుకు అడిగినానంటే అడగమన్నాడు కాబట్టి అడిగిన. నీకేం కావాలని అడగమన్నాడు, అట్లా అడిగిన తర్వాత ఫస్ట్ టైం నా సిడీస్ ఒక ఛానల్ వాళ్ళకు పంపించారు. వాళ్ళు విని ఆవిడ నాకు నెలకు 10,000 రూపాయలు ఇచ్చేది. నా పరిస్థితిని చూసి ఎంత పెద్ద మిరాకిల్, ఆ టైంలో ఎంతో పెద్ద మిరాకిల్. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి. నాకు ఏమేం కావాలో ఏసు అడగమన్నాడు, నేను అడిగాను, లిస్ట్ ఇచ్చాను, దాని ప్రకారం నాకు జరిగిందని చెప్తుంది కదా. కానీ వాస్తవానికి ఏమై ఉంటుంది? ఈవిడ లాయర్ ఉద్యోగం మొదలుపెట్టింది, కేసులు రావట్లేదు, ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఏం చేయొచ్చు అని వెతుక్కుంది. ఎక్కడో ఏదో పాటలు పాడటానికి ఒకళ్ళు పిలిచారు. నెలకు ముందు నుంచి పాడుతోంది కాబట్టి వేరే ఛానల్ వాళ్ళు చూస్తారు ఆబ్వియస్లీ. ఆ ప్రయత్నాల్లో ఉంటే ఎక్కడో ఒక చోట తగిలారు. నెలకు ఒక 10,000 ఇస్తానమ్మా, వారానికి ఒక రోజు వచ్చేయాలని చెప్పారు. తర్వాత ఇంకేదో ఎత్తుక్కుని ఉంటుంది. ఇవి యేసు చేసిన మిరాకిల్స్. అంతకు ముందే యేసు నేను మాట్లాడుకున్నాం అని చెప్పి మిరాకిల్గా యాడ్ చేస్తారు. ఇప్పుడు బైబిల్లో కూడా దావీదు ఒక బత్షెబతో అక్రమ సంబంధం పెట్టుకుంటే తర్వాత నిన్ను అది చేస్తాను ఇది చేస్తాను, నీ భార్యను తీసుకెళ్ళి నీ దగ్గర వాళ్ళకి అప్పగిస్తానని చెప్పి బైబిల్ దేవుడు బెదిరించినట్టుగా రాస్తున్నారు కదా. కానీ వాస్తవానికి జరిగింది ఏంటంటే దావీదు కొడుకు తిరుగుబాటు చేశాడు. తర్వాత కొంతకాలానికి ఆ దావీదు రాజ్యాన్ని ఆక్రమించి తరివేశాడు. దావీదు భార్యలను కూడా ఇతను ఓన్ చేసేసుకున్నాడు. ఇది మీకు ముందే జరిగిద్దని చెప్పి బైబిల్ దేవుడు ముందే చెప్పాడని చెప్పి తర్వాత రాసుకున్నారు. అందులో నీతి ఉందా న్యాయం ఉందా చూడరు, అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది మిరాకిల్ అంతే. అంటే అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. ఇక నీ లైఫ్లో ఏం జరిగినా నాకు ముందే చెప్పాడు దేవుడు, అది మంచిగానే చెడైనా. వీళ్ళంత నాలెడ్జ్ ఎలా ఉందండి వీళ్ళల్లో, నాకు తెలియట్లేదు అసలు. అది మార్కెటింగ్ మొత్తం. ఆ ట్రాక్లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఆ ఫ్లో వచ్చేస్తుంది. ఇక అదే బుద్ధి వచ్చింది. అంతేనంటారా? మీరు కూడా పాస్టర్ అయితే అట్లాగే చేస్తారు. నన్నే ప్రేమిస్తున్నావు, యువరాణిలా చూస్తున్నావు. ఓ ఏసి ప్రేమిస్తూ యువరాణిలా చూస్తున్నాడా? నమ్మవేమో గాని అందాల యువరాణి, అంతేనా? ఇలా తయారయ్యారేంటండి అసలు. కాదు, అసలు ఆవిడ పాడిన పాటకు కూడా సినిమాలో ఒక పాట ఉంది. నాతో వస్తావా నా ప్రాణం అంతా నీకే ఇస్తా, నాతో వస్తావా అని పాట పడితే నీతో వస్తాలే ఇంకో సాంగ్ అట్లాగే ఆశీర్వదిస్తావా నాతో వస్తా, నీతో వస్తాను ఆశీర్వదిస్తాను పైనుంచి అనమాట. అట్లా వస్తుంది అనమాట. అన్ని సినిమా ట్యూన్సే పాటలన్నీ. ఇప్పుడు ఏంటి యువరాణి, అది 100% అర్థమవుతుంది. అని ప్రేమిస్తున్నాడు. ఇంత కష్టంలో 10,000 రూపాయలు ఎవరు ఇస్తారమ్మా? ఏంది ఇలా దేవుడిని పట్టుకుని 10,000 రూపాయలకి మిరాకిలాటుంది. మీడియాలో యాంకర్స్ కానీ అంటే నెల మొత్తంలో ఒక 4 days చేస్తే ఆబ్వియస్లీ వస్తుంది 10,000 అని. అసలు సిద్ధంగా ఉంటాయి కదా. నా గాయం ఎక్కువ ఉంది, కానీ ఒకటైతే తెలుసు నాకు, నువ్వు ప్రేమిస్తున్నావు. అప్పుడు రాసా, ప్రార్థనే రాదుగా గుండేర్చనే మోగగా మౌనమే భాషగా కన్నీరే స్వరమాయగా.
ఇది ఒక సీన్ నడుస్తుంది. అయినా ప్రేమిస్తున్నావు ఇంకా ప్రేమిస్తున్నావు. ఒక్కరోజు 4-5 బెయిల్స్ చేసేదాన్ని. ఇక్కడ మల్కాజ్గిరిలో ఒక బెయిల్ చేసి వస్తుంటే, మరి ఇక్కడ అక్కడ ఎట్లా బెయిల్ ఓహో 3 బెయిల్స్ 4 బెయిల్స్ అట్లా ఒక్కొక్క కోట్ల బెయిల్ పెట్టేసి చేసేసేదాన్ని. సిస్టర్ మాకోసారి 2 లైన్లు పాడగలరా? నన్నే ప్రేమిస్తున్నావు ఇంకా ప్రేమిస్తున్నావు యువరాణి వస్తున్నావు మహారాణిలా చూస్తున్నావు ప్రార్థనే రాదుగా గుండె ఏడ్చెని మూగగా మౌనమే భాషగా కన్నీరే స్వరమాయగా. నాకేదో సినిమా ట్యూన్ కొడుతుంది. కొడుతుంది నాకు కూడా, ఆలోచిస్తున్నాను నేను కూడా. ప్రార్థనే రాదుగా గుండె అంటే ఏదైనా ఒక వేలు కోసుకుందంటే అబ్బా అంటే ఏమైందంటే ఇదిగో ఇక్కడ నొప్పి. ఏంటి కేక తీగా ఉందంటే చూడండి ఇది సినిమాలో. ఆయన కొట్టింటే ఇక్కడ కుట్లు పడ్డాయి ఒకసారి. నాకు జుట్టు పట్టుకొని వేస్తే బండలు పట్టుకున్నా. ఈడ పట్టుకునే లేక బండ పట్టుకుని నేను నీ దగ్గర ఉంటాను నీ దగ్గర ఉంటాను. 3 నెలలు వెళ్ళిపోయినావు, సిగ్గు లేదు మరి రావడానికి, టిక్కన లేదా నీకు? ఏంటి వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్తే నేను నీ దగ్గర ఉంటాను నీ దగ్గర ఉన్న ప్రాధాయపడిందా? అప్పుడు కొట్టాడా? ఓ అంటే అప్పుడు ఏసు పలకలేదా? ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు ఇంకా ఏం దేవుడు అనొద్దు మనం. ఆ, అక్కడ మిస్ అవుతారండి అందరూ. ఆవిడ అక్కడ మిస్ అయింది. ఏం చేసాడు దేవుడు ఏం చేసాడు దేవుడు, అక్కడ చాలా మిస్ అయిపోతాం దేవుణ్ణి. ఆహా. దేవుడు ప్రతి పరిస్థితుల్లో ఇప్పుడు 5 ఏళ్లలో నాకు జరిగింది ఏం తెలుసా, నా బంధకాలు విరిగిపోయినాయి. ఇప్పుడు ఎక్కడైనా ఏ మీటింగ్ కానీ వెళ్ళగలుగుతా. ఇప్పుడు అసలు నాకు 5 ఏళ్లలో నేను కోల్పోయింది ఏంటంటే నా బంధకాలు కోల్పోయినా అంతే. నా అంత పిరికితనం కోల్పోయినా, లేదంటే ఏమంటారు అనే భయం కోల్పోయినా. ఈరోజు ఒక కోలిగ్స్ ఉన్నట్టే, ఆయన పిలుపు అనేది నా పిలుపు నాది. ఎక్కడే కానీ డిమాండ్స్ లేవు ఎవరి మీద ఎవరికి. ఎంత బాగుంది లైఫ్. క్రైస్తవులు అందరూ ఫాలో అయిపోయింది. ఎంత బాగుంది లైఫ్, మొగుడు విడిపోతే అని చెప్తుంది. అందరూ విడిపోయింది, మరి బంధకాలను ఎడగొట్టుకోండి. ప్రసన్నకు యేసంటే ప్రాణం, ఈ ప్రసన్నకు యేసంటే ఏ సినిమా పాటిది? రాధకు నీవేగా ప్రాణం, నా హృదయం యేసుకు సొంతం. ప్రసన్న హృదయం యేసుకే యేసుకు సొంతం. యేసుకో దేవా యేసే ఏసే ఏసై ప్రియురాలికి యేసంటే ప్రాణం. ప్రియురాలికి యేసంటే. మీరు సిగ్గుపడమాకండి, చచ్చిపో యేసు పరలోకంలో అనుకుంటా ఉంటాడు. నీ సహవాసం నాకు కావాలి, నా చూపుతో నిన్ను వశపరచాలి. అబ్బా ఏంటి యేసును వశపరచుకునేదండి? పరమగీతంలో ఉందంట అది. పరమగీతంలో ఉందా ఇది? అంట చెప్పారు ఆవిడే. చెప్పిందా? ఆహా. అక్కడ పరమగీతంలో ఏముంటుందంటే, నువ్వు నా వైపు చూడొద్దు, నువ్వు నన్ను వశపరుచుకుంటావు అంటాడు. ఫస్ట్ టైం అనడు, సెకండ్ టైం అంటాడు. ఎందుకంటే సెకండ్ టైము ఆమె అనేక బాధలు భరించి ప్రియుని పొందుకుంటుంది. అసలు ఈవిడిది యేసు మీద ఒక తరగని వ్యామోహం, మోహం, కామం, రకరకాల. అవును, నాకు కొంచెం అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఒక అబ్బాయిని లవ్ చేసింది కదా చాలా డీప్గా, అది యేసు మీదకి షిఫ్ట్ చేస్తాను అనింది కదా, ఇంకా ఆ ప్రేమ అలా మిగిలిపోయింది ఆయన మీద. అని ఇప్పుడు యేసు వస్తే ఏం చేసిద్ది ఈవిడ? మిమ్మల్ని ఇంకా పరిచర్యలో పాటలు రాయడంలో మిమ్మల్ని బలంగా వాడుకుంటారని నమ్ముతూ బలంగా వాడతాడు. దీంతో ఏం చేయాలి? నేను కూడా వాడుతున్నాను బలంగా. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అండి. అమ్మయ్య అయిపోయింది. ప్రసన్న బోల్ట్, తుప్పుపట్టిన బోల్ట్ గారి సాక్ష్యం ఇప్పటిదాకా అన్నాం. అంటే మిగిలిన సాక్ష్యాల కంటే కొంచెం భిన్నంగా, అంటే యేసుని ఇంకొంచెం బాగా దిగజార్చింది ఇందులో. కారు పార్కింగ్ అవి గట్రా అడిగింది కదా. అంటే మన ప్రేక్షకులు కూడా ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు, ఈ మతంలోకి పోయినాక ఇలా మానసిక రోగులు అవుతారా, ఈ మానసిక రోగులే ఈ మతంలోకి పోతున్నారా అనేది. ఏదన్నా కానీ ఈ రెండింటికి అవినాభావ సంబంధం ఉంది. నేను కూడా చాలాసార్లు ఈ ప్రశ్న అడిగాను. అప్పుడప్పుడు నాకు ఈ డౌట్ వస్తూ ఉంటుంది రెగ్యులర్గా. మీకు కూడా? నాకు చాలాసార్లు వచ్చింది. ఇంకొకటి అడగాలనిపించిందండి, వీళ్ళు ఒక్కొక్కసారి వీళ్ళ సాక్ష్యాలు వింటున్నప్పుడు వీళ్ళ ట్రాన్స్లో ఉండి పాపం అలా పిచ్చిగా అయిపోతున్నారేమో అని అనిపిస్తూ ఉంటుంది. అది నిజమా, లేకపోతే వీళ్ళు కావాలని అదొక మత ప్రచారం లాగా వీళ్ళు డబ్బు
అంటే దశమ భాగాల కోసమో లేదంటే అక్కడికి వెళ్ళి మీటింగ్లో చెప్పటం వల్ల డబ్బులు వస్తాయి కదా, అంటే దానికోసమో? అందరినీ ఒక కేటగిరీలో వేయలేం కానీ ఇందులో మానసిక రోగులు ఉంటారు. అంటే ఒక ట్రాన్స్లో ఉండే మానసిక రోగులు ఉంటారు. ఆ మధ్య ఆ మాంత్రికుడు నన్ను పట్టుపోయి గుమ్మడికాయలు వేసాడు, ఆ అమ్మాయికి మెంటల్గా స్టెబిలిటీ లేదు, ఒక పిచ్చిలో ఉంది. ఈ పాస్టర్ అమ్మ వృత్తిలో ఉన్నారు కదా వీళ్ళు వాళ్ళు పాస్టర్ అమ్మ దాంట్లోనే ఉన్నారు. దాంట్లో ఉంటే అదే కమర్షియల్ అయితేగా. అంటే ఇప్పుడు వీళ్ళు జనాల్ని అట్రాక్ట్ చేయాలి. జనాల్ని అట్రాక్ట్ చేయాలంటే దేవుడు డైరెక్ట్గా నాతో మాట్లాడాడు, ఏస్తుని డైరెక్ట్గా మాట్లాడతాను, ఇలాంటివి చెప్తే కదా గొర్రెలు అట్రాక్ట్ అయ్యేది. అమ్మో అయ్యగారు అమ్మగారు అని చెప్పి వాళ్ళు కాలు పెట్టుకుంటారు వచ్చి. కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఈ సాక్ష్యాలను ఎంత మిరాకిల్గా చూపించగలిగితే వీళ్ళకి అంత లాభం. ఇక దాంట్లో ఇప్పుడు రెప్కా ఒక స్టాండర్డ్స్ సెట్ చేసింది. ఇప్పుడు నా టెస్టిమోనీ రెప్కాని మించి ఉండాలని చెప్పి వీడు చెప్పిద్ది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేవాళ్ళు ఎంతకు మించి చెప్తారు. అంతా మార్కెటింగ్ సిస్టమ్ కదా ఇది, మార్కెటింగ్ మాయాజాలం కదా. అసలు నేను ఫస్ట్ టెస్టిమోనీ ట్రోల్స్ స్టార్ట్ చేసిన అమ్మాయి పేరేంటి? ధనలక్ష్మి. ధనలక్ష్మి తలుపు తడితే అన్నట్టుగా ఏసు వచ్చి ఆవిడ తలుపు కొట్టాడంట. అవును. బయట తిరుగుతూ ఉంటే వీడు తలుపు దిగిపోతే వెళ్ళిపోయాడంట. అవును. కాకపోతే ఆవిడ పాస్టర్ దీంట్లోకి రాలేదు, ఆవిడ జస్ట్ ఒక పాస్టర్ అవ్వకపోయినా కూడా సాక్ష్యాలు చెప్పడం అలవాటైంది. ఆవిడతో సాక్ష్యాలు చెప్పించడమో లేకపోతే ఈవిడికి ఒక ప్రయారిటైజ్గా చూడటమో ఒక స్పెషల్ క్యాండిడేట్గా చూడటం అట్లా ఏదో ఉంటుంది. ఇప్పుడు ఆ గౌరవాన్ని విలువని గుర్తింపుని నిలబెట్టుకోవాలి అంటే దాన్ని ఎగ్జాగరేషనో లేకపోతే వీళ్ళ కల్పితాలన్నీ యాడ్ చేసుకుని చెప్పాలి. ఆ వీడియోలో మనం అనుకున్నాం కదా చుట్టూ ఉన్న బంధువుల దగ్గర ఫ్రెండ్స్ దగ్గర అంతకుముందు వెంకటేశ్వర స్వామి నా ఇష్టదైవం కమిట్ అయింది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని కాదని మరి మతం ఎట్లా మారావు అంటే నాకు స్క్రీన్ వేసి చూపించాడు అని ఏదో ఒకటి చెప్పాలి. ఇలా కొన్ని మిరాకిల్స్ వాళ్ళకి తప్పదు కల్పించుకోవాలి. అంటే ఓవరాల్గా ఇదంతా కూడా ఒక మాఫియా రొచ్చు, అర్థమవుతుంది కదా. రోజు పేపర్లో న్యూస్ వస్తూ ఉంది, ఇది స్టాక్ మార్కెట్లో టిప్స్ చెప్తామని లేకపోతే రకరకాల గేమ్స్ ఆడితే మీకు డబ్బులు వస్తాయి అని చెప్పి లింకులు పంపిస్తూ ఉంటారు. అందులో కొంతమంది ఆల్రెడీ ప్రీఫిక్స్డ్ కొంతమంది పర్సన్స్ ఉంటారు. వాళ్ళు అరే ఈ గేమ్ ఆడితే నాకు ఎక్కువ డబ్బులు వచ్చినాయిరా, ఇందులో డబ్బులు పెడితే నాకు ఎక్కువ డబ్బులు వచ్చినాయి అని చెప్పి ప్రాఫిట్స్ వచ్చినాయి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అది చూసి నిజమని నమ్మి అందులో ఇన్వెస్ట్మెంట్లు పెట్టి నష్టపోయిన వాళ్ళు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయారు. అవును, అలాంటిదే ఇది కూడా. ఇప్పుడు నేను యేసుని నమ్ముకున్నాను, నాకు మిరాకిల్ జరిగింది. నేను యేసుని నమ్ముకున్నాను, నాకు అద్భుతం. నిజంగా యేసుని నమ్ముకుంటే మిరాకిల్స్ అద్భుతాలు జరుగుతుంటే షాలేం రాజు గారు ప్రతి వీడియో చూడండి, మీకు యేసుని నమ్ముకుంటే కష్టాలు వస్తాయి, మీకు పరీక్షలు పెడతాడు, మీరు విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి, నీతిమంతులు కూడా కష్టాలు వస్తాయి, లేకపోతే సాతాను శోధిస్తారు. ఇన్ని రకాలు ఎందుకు చెప్తున్నారు? ఒక షాలేం రాజనే కాదు, ఏ పాస్టర్ అయినా సరే మీకు శ్రమలు వస్తాయి, మీరు విశ్వాసం కోల్పోకూడదు అని ఎందుకు చెప్తున్నారండి? యేసుని నమ్ముకుంటే మిరాకిల్గా జరగాల్సింది అంటే జరగట్లేదు, అక్కడ జరుగుతాయని తీసుకెళ్ళటానికి ఇది వల. అందులోకి వెళ్ళాక వీళ్ళు ఈరోజు నేను అన్నం తిన్నాను, బిర్యానీ తిన్నాను, ఇది యేసు మిరాకిల్ అంటున్నారు. ఏం చేయాలి? కాబట్టి ఈ కలియుగంలో మానవ జాతిని భ్రష్టు పట్టించడానికి పుట్టుకొచ్చిన పాషాండ మతం మార్కెటింగ్ మాయాజాలంతో ఏ విధంగా విస్తరిస్తుంది అనే దానికి సజీవ సాక్ష్యాలు ఈ టెస్టిమోనీస్. అయితే ఈ టెస్టిమోనీస్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేసి ట్రోల్స్ మొదలుపెట్టిన తర్వాత కొంతమంది వీడియోలు లేపేశారు, వామ్మో నెక్స్ట్ మనకేరో మూడేదని చెప్పి. కొంతమంది పెట్టడం ఆపేశారు. ఇప్పుడు చూడండి డంపింగ్ యార్డ్ లాగా ఎక్కడ పడితే అక్కడ వదిలిపారేశారు ఈ టెస్టిమోనీస్. ఇప్పుడు అంత ఉధృతంగా రావట్లేదు, కొత్తవి వస్తున్నాయి. ఎక్కడన్నా అంత పెద్దగా లేవు, పాతవే వెతుక్కోవాల్సిస్తున్నాం. మేము కనుక ఈ ట్రోల్స్ మొదలు పెట్టకపోతే ఆడిని చూసి ఈడిని చూశాడు, అబ్బో ఆ అక్క బాగా చెప్పింది ఇప్పుడు నేను చెప్తా చూడండి అని చెప్పి చెప్పుకుంటూ పోయేవాళ్ళు అనమాట. మొత్తానికి ఏదో ఒక రోజు యూట్యూబ్ నుంచి ఈ టెస్టిమోనీస్ మొత్తాన్ని వాషౌట్ చేసేసి క్లీన్ అండ్ గ్రీన్ లాగా మొత్తం శుభ్రపరిచే బాధ్యత మాది. అందరినీ దత్తత తీసుకున్నాం, ఎవరిని వదిలిపెట్టాం.